హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆల్రెడీ వాలంటీర్ల విషయం మనం చాలా వీడియోలో చెప్పామండి. వాళ్ళందరి జీవితాలు, వాళ్ళందరి ఉద్యోగాలు ఆందోళనకరంగా మారాయి. వాళ్ళ విషయం అసలు ఎటు తేల్చుకోని పరిస్థితులు అయితే ఉండిపోయింది. మరలా అదే కోవకు చెందిన వాళ్ళు ఎవరంటే కనుక ఆరోగ్య మిత్రాలు. ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఎలాగో ఖాళీగా అయిపోయాయి. మళ్ళీ ఆరోగ్య మిత్రుల మీద, వాళ్ళ ఉద్యోగాల మీద మళ్ళీ ఏమైనా ఒక రకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనేది చాలా వార్తలు అయితే వస్తున్నాయండి. ఎందుకంటే ఆరోగ్య మిత్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2600 మంది ఉద్యోగాలు ఉన్నాయండి. ఆ 2600 మంది ఉద్యోగాలు ఖాళీ అయిపోతున్నాయా అనే సందేహం వాళ్ళలో కలిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలామంది ఆలోచిస్తున్నారు ఈ విషయం గురించి. ఎందుకంటే ఏదైతే అప్రాతిహతంగా ఆంధ్రప్రదేశ్లో పేదవాడి సంజీవిని అనుకోండి, ఏమైనా అనుకోండి, అలాంటి ఆరోగ్యశ్రీ ఆపేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఆపేయడంతో ఆరోగ్యశ్రీతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న ఆరోగ్య మిత్రలు వాళ్ళ ఉద్యోగాలు కూడా గాల్లో కలిసిపోయినట్టేనా, వాళ్ళ బతుకులు కూడా చీకట్లోకి వెళ్ళిపోయినట్టేనా, ఈ 2600 మంది ఉద్యోగాలు ఊడిపోయినట్టేనా అనేది వాళ్ళ ఆందోళన కలిగింది. ఆల్రెడీ వాళ్ళ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏం చెప్తున్నారంటే కనుక మా ఉద్యోగాలు భద్రత కల్పించండి, మా ఉద్యోగాలు ఉంటాయా ఊడిపోతాయా తెలియని పరిస్థితులు ఉంది అని కొన్ని మాట్లాడటం జరిగింది. అసలు ఈ ఆరోగ్య మిత్రుల భవిష్యత్ ఏంటి అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈ వీడియో ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూసి వీళ్ళ ఉద్యోగాల గురించి, వీళ్ళ విధులు బట్టి ఈ వీడియో ఎండ వరకు చూసి నేను చెప్పిన దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, మీ అభిప్రాయం చాలామందికి అవసరం. మరి ముఖ్యంగా ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది కాదు, ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది. మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక. ఎందుకంటే ఎలాంటి రాజకీయ పార్టీలకి తావు లేకుండా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు, మ్యాక్సిమం 90% ప్రజలకు ఉపయోగపడే వీడియోలే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 2600 ఉద్యోగాలకి మళ్ళీ ఎగనామం పెట్టబోతుందా కూటమి ప్రభుత్వం అని అంటే కనుక నిజమేనేమో అన్నట్టుగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ, జరుగుతున్న పరిణామాలన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకంటేనంటే ఆరోగ్య మిత్రులు అంటే చాలామందికి తెలుసు వాళ్ళ విధులేంటి, వాళ్ళు ఎలా ఉండేవారు, ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటనేది చాలామందికి తెలుసు. ఏంటంటే కనుక ఆరోగ్య మిత్రాలు ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీకి గర్భం దాల్చిన కాడి నుంచి ప్రసవం అయ్యే వరకు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళని హాస్పిటల్, పల్లెటూరు అయితే కనుక పల్లెటూరు నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి దింపే వరకు వాళ్ళదే బాధ్యత. అంత బాగా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళ దినచర్యలు గమనిస్తూ, వాళ్ళు వాడుతున్న మందులు గమనిస్తూ ఎలాంటి కార్యక్రమాలు. అంతేకాదు హాస్పిటల్ ఏమైనా యాక్సిడెంట్లు అయినా సరే, లేకపోతే ఇతర మెడికల్ క్యాంపులు కానీ అలాగే ఉచిత వైద్యం కింద వచ్చిన వారు అందరికీ ఆసుపత్రి తీసుకురావడం నుంచి ఇంటికాడ చేరే వరకు, గర్భిణీల విషయంలో, అలాగే వ్యాధుల పట్ల అవగాహన కోసమని కానీ, లేదా వైద్యానికి సంబంధించిన సర్వేలు కానీ, సీజనల్ వ్యాధుల పట్ల వాళ్ళ మందులు పంచడం కానీ, ఎలాంటి ప్రతి పనిలో కూడాను వీళ్ళదైనా ముద్ర ఉంటుంది ఆరోగ్య మిత్రాలు. ఎగ్జాంపుల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఒక హాస్పిటల్ ఓపీ పక్కనే ఒక పాయింట్ లాంటిది, ఒక బాక్స్ లాంటిది ఉంటుంది. ఆ బాక్స్లో రెండు చైర్లు వేసుకుని ఆరోగ్య మిత్రులు కూర్చొని ఉంటారు. ఎందుకంటే కనుక వెళ్ళిన వాళ్ళకి ఆరోగ్య సేవలు ఆ హాస్పిటల్లో అందించడానికి వీళ్ళు ముందుగా ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇన్ని సేవలు ప్రజలకి అందిస్తున్నటువంటి ఇలాంటి ఆరోగ్య మిత్రులని అంటే వీళ్ళ ఉద్యోగాలు ఊడిపోవటం అంటే చాలా బాధాకరమైన విషయం వాస్తవంగా అయితే కనుక. వీళ్ళనే కాదండి, రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగం పోయినా సరే బాధేనండి. ఎందుకంటే ఆ ఉద్యోగాల మీద ఒక వ్యక్తి ఆధారపడండి. ఒక ఉద్యోగం ఉంటే కనుక ఆ ఉద్యోగం మీద మొత్తం ఇంట్లో ఉండే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉద్యోగాలు ఇస్తారో లేదో తర్వాత విషయం, అంటే ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని తీసేయడం అనేది చాలా శోచనీయం అని అడిగితే కనుక. కాబట్టి ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు కోల్పోతామేమో అని వాళ్ళలో అభద్రతా భావం ఎక్కువైపోయింది. అలాగే వీళ్ళు 2600 మంది ఉన్నారండి. ఎప్పటి నుంచి చేస్తున్నారంటే కనుక 16 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వీళ్ళలో డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే బీఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వివిధ స్థాయిల్లో చేసిన వాళ్ళే ఉన్నారు. అలాగే వీళ్ళలో కూడా ఆరోగ్య మిత్రులు, అలాగే టీమ్ లీడర్లని 2 కేటగిరీలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళ ఉద్యోగాల విషయంలో, భద్రత విషయంలో అంతకుముందు ఎలా అంటే టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య ఉన్న టైంలో వీళ్ళ ఉద్యోగాలకు ఇచ్చే జీతం ఎంత అంటే కనుక అప్పట్లో 5,000 నుంచి 6,000 వరకు ఇచ్చేవారు వాళ్ళకి.
ఆరోగ్య మిత్రులకి. అలాగే టీం లీడర్లకి ఏమో 10,600 వరకు ఇచ్చేవారు. అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా ఆరోగ్య మిత్రులు కలిసి వాళ్ళ బాధలు వాళ్ళ గోడు వెళ్ళబెసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే కనుక ఆరోగ్య మిత్రులకేమో 12,000 చేశారు. అలాగే టీం లీడర్లకేమో 15,000 రూపాయలు జీతం చేశారు. బాగుందిరా అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఉద్యోగాలకి ముంపొచ్చు పడింది. కాబట్టి ఆరోగ్య మిత్రులు ఉంచుతాదా ఈ ప్రభుత్వం, తీసేస్తాదా? ఈ 2,600 మంది ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా? మీ అభిప్రాయం అడుగుతున్నాను. కాబట్టి ఒకవేళ తీసేసి బలమైతే కనుక ఆరోగ్యశ్రీ ఎలాగో తీసేయబోతున్నాం, ఆరోగ్యశ్రీనే తీసేసినప్పుడు ఆరోగ్య మిత్ర ఎందుకు, ఆరోగ్య మంత్ర ఎందుకు, మొత్తం తీసేస్తామని డిసైడ్ అయ్యారనుకో, అలాంటప్పుడు వీళ్ళకి వేరే ప్లేస్మెంట్స్ ఏమైనా కల్పిస్తారా, అంటే వీళ్ళని వేరే చోట ఎక్కడైనా భర్తీ చేస్తారా అనేది ఒకసారి ఏదైనా కొంచెం వివరణ ఇస్తే కనుక వాళ్ళలో కూడా ఒక ధైర్యం అనేది ఉంటుందని నా అభిప్రాయం. చూడండి మరి విషయం అది. కాబట్టి ఆరోగ్య మిత్రాలు ఉంచుతున్నారా, తీసేస్తారా, వాళ్ళ ఉద్యోగాలు ఉంటున్నాయా, ఊడిపోతున్నాయా అనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆరోగ్య మిత్ర రాష్ట్రానికి అవసరమా కాదా వీళ్ళం, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు. నాకు మోటివేషన్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.